ఏంటి ఆటో చాలా వెరైటీగా ఉన్నట్టుంది. లోపల ఎవరున్నారో చూద్దాం. దీంట్లో చాక్లెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకని ఇక్కడ చూసారా, అవైలబుల్ ఇన్ ఫోన్ చార్జింగ్ అండ్ అవైలబుల్ ఇన్ వాటర్ బాటిల్. ఏంటి ఆటో చాలా వెరైటీగా ఉన్నట్టుంది. లోపల ఎవరున్నారో చూద్దాం. హలో సార్, సార్ ఏంటి స్పెషల్గా ఉంది మీ ఆటో అన్ని ఆటోల కన్నా? ఓకే, అవునా. అంటే యాక్చువల్గా నార్మల్గా ఆటోస్ వచ్చేసి ఏముండవు కదా, అంటే చాలా వెరైటీగా అనిపిస్తుంది. అసలు మీకు మొక్కలు పెట్టాలి అని చెప్పేసి ఎందుకు వచ్చింది థాట్? నార్మల్గా కొంచెం మొక్కలు అంటే ఇంట్రెస్ట్ అండి. మా ఇంట్లో కూడా మొక్కలు ఉంటాయి. కొంచెం ఆటోస్ కూడా మొక్కలు పెడితే ఎలా ఉంటుంది ఏందని చెప్పి అనిపించింది. అందుకని సిద్ధార్థం వెనకాల పాకెట్స్ లాంటివి కొన్ని కుట్టించాను. చెక్కలాంటివి తీసుకొని దాంట్లో మోడల్ తీసుకొని అలా పెట్టేసి అంటే పొల్యూషన్ పరంగా కూడా చాలా కదా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రయాణికులకి కూడా చాలా సేఫ్గా ఉండిద్ది అన్న ఉద్దేశంతోనే ఇలా చేశారేమో అని అనుకుంటున్నాను. ఏమంటారు? ఓకే, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉండేగా. సో వాటర్ బాటిల్స్ ఎందుకు పెట్టారు? అంటే సమ్మర్ కదా, సమ్మర్ అని చెప్పినా కూడా అందరికీ వాటర్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు నీడ్ కదా. లోపల ఎక్కిన వాళ్ళకి చెప్పిన దాహం ఇచ్చిన దానికి ఏదైనా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి కొన్ని వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో చాక్లెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకని? పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఒక జోక్ చెప్తే ఒక చాక్లెట్ ఇస్తాను చిన్న కాన్సెప్ట్ కూడా అలా పెట్టాను. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కొంచెం కన్వీనియంట్గా సరదాగా ఉండేది అని అలా పెట్టేది. నార్మల్గా ప్రతి ఒక్కరికి ఫోన్ ఛార్జింగ్ కంపల్సరీగా అవసరం కదండి. అందుకని అలా ఛార్జింగ్ అయితే ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నా ఆటోలో ఛార్జింగ్ స్పాట్ కూడా ఏర్పాటు చేశాను. దాంతోపాటు లోపల కాల్స్ చేసుకోవాలన్నా మెసేజ్ చేసుకోవాలన్నా డేటా అయితే ఇబ్బంది పడకుండా ఉంటే ఆ టైంలో ఉపయోగపడుతుంది. మొబైల్ హాట్స్పాట్ కూడా అరేంజ్ చేస్తాను. వావ్, సూపర్. మన ఇక్కడ ఈ ఆటోలో వచ్చేసి వాటర్ బాటిల్స్, చాక్లెట్స్, వైఫై కూడా ఉందంట. ఒకసారి చూద్దాం. మొక్కల మధ్య కూర్చున్నట్టుంది. సో ఇక్కడ చూస్తే వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏ కదిఖాం బాక్స్లో పెట్టేసి చాక్లెట్స్ ఐ థింక్ అందరు తినేసే ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే వైఫై కనెక్షన్ కూడా ఉందంట. ఎక్కడ పెట్టారు వైఫై కనెక్షన్? సో ఇక్కడ చార్జర్ ప్లస్ వైఫై కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా చాలా బాగుంది కదా. గ్రీనరీ ఆటో అని దీనికి పేరు పెట్టవచ్చు. నార్మల్ ఆటోస్లో మనం వెళ్ళేటప్పుడు వేడి గాలి కూడా వస్తుంది, కానీ ఇలాంటి గ్రీనరీ ఉన్న ఆటో ఎక్కితే అబ్బా ఇంకేం చెప్తాం, ఆ మజానే వేరబ్బా. ఏంటి ఏమంటారు? అంతే కదా. మీరు కూడా గుంటూరులో ఉన్నట్టయితే ఈ ఆటోని బుక్ చేసుకొని సో మీ ప్రయాణాన్ని కూల్గా హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో మీ జర్నీని సాఫీగా చేసుకోండి. ఓకేనా? నేనైతే స్క్రీన్పై నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీకు అవసరం అనుకుంటే నెంబర్కి కాల్ చేసి ఆటోని బుక్ చేసుకోండి. అంటే నార్మల్గా 7th ఇంత మంచి థాట్ వస్తే ఇంకా మంచిగా చదివేస్తే ఇంకా మంచి మంచి థాట్స్ ఎంత వస్తాయో కదా. నిజంగా సూపర్ ఇలాంటి ఐడియా రావడం. సో మన గుంటూరులో వచ్చేసి ఇలాంటి ఐడియా పెట్టేసి అది కూడా ఆటోలో నిజంగా చాలా చాలా మంచి గొప్ప ఐడియా అన్నమాట ఇది. ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం నేచర్ చల్లగా ఉంది. సో కాకుండా ఇంకా ముందు రోజుల్లో అంటే మనకి ఎండాకాలంలో ఉన్నప్పుడు ఈ ఆటోలో జర్నీ చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నిజంగా వాళ్ళ నాకు ఊరికే ఇప్పుడు
కూర్చొని ఈ ఆటోలో జర్నీ చేస్తుంటే ఫీలింగ్ సో హ్యాపీ, చాలా ఎక్సైటింగ్గా ఉంది. వాళ్ళైతే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో కదా. వాటిలో వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి, అంతేకాకుండా టిష్యూస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూసారా, అవైలబుల్ ఇన్ ఫోన్ ఛార్జింగ్ అండ్ అవైలబుల్ ఇన్ వాటర్ బాటిల్స్, అవైలబుల్ ఇన్ టిష్యూస్. వెల్కమ్ టు హ్యాపీ టు హెల్ప్. కొటేషన్ అయితే మస్తుగా ఉంది. చిన్న పిల్లలు అయితే ఒక జోక్ చెప్పేసి చాక్లెట్ తీసుకోవచ్చు అంట. మరి పిల్లలు ఏంటి రెడీయా? మీరు ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలనుకుంటే ఈ ఆటోని బుక్ చేసుకోండి. చాక్లెట్ తినాలనుకుంటే ఒక జోక్ చెప్పండి, చాక్లెట్ ఫ్రీగా కొట్టేయండి. ఓకే, అప్ అండ్ డౌన్ మళ్ళీ కష్టం అవుతుంది. ఓకే, విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ లోకల్లో కానీ అవుట్ ఆఫ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే సరౌండింగ్స్లో ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. తప్పకుండా. నిజంగా ఆల్ ది బెస్ట్ అండి. Thank you so much.